చిలుకూరుపేట ఊరల్ మండలం లింగంగుంట్ల గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష అనే క్యాంప్కి అటెండ్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మన జెడ్పీటీసీ గారు, ఎంపీ గారు, మండల ప్రెసిడెంట్, సర్పంచ్ నాయకులందరూ కూడా మరి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి ఈ గ్రామంలో మనం చూసుకున్నట్టయితే సుమారు 450 వరకు కూడా మరి ఓపీకి సంబంధించి కన్సల్టేషన్కి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరినీ కూడా రౌండ్ చేయడం జరిగింది. ఇప్పటికే కూడా ఒక 250 మంది వరకు కూడా ఇక్కడికి వచ్చి ఓపీ సేవలన్నీ కూడా వినియోగించుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్పెషలిస్టులు అందరూ కూడా వాళ్ళని చూసి వాళ్ళకి కావాల్సినటువంటి మందులు, వాళ్ళకి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ని, అలాగే అవసరమైతే రిఫరల్ సర్వీసెస్కి కూడా రిఫర్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సేమ్ టైం ఏంటంటే ఇక్కడ ఆన్ ద స్పాట్ ఇక్కడ తెలుసుకొని ఇప్పుడు వచ్చే వాళ్ళ సంఖ్య కూడా చాలా పెద్ద ఎత్తున కూడా పెరుగుతూ ఉంది. ఇప్పటికే కూడా దాదాపు ఒక 50 నుంచి 100 మంది దాకా కూడా ఇప్పటివరకు కూడా వస్తున్నారని చెప్తా ఉన్నారు. ఇంకా కూడా కొంతమంది ఎక్స్పెక్టెడ్ అని కూడా చెప్తా ఉన్నారు. ఒక చక్కటి నంబర్స్ అనేది కూడా మనకు రిపోర్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంది. అంటే ఆన్ ద స్పాట్ గ్రామంలో ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది, వెళ్ళి వైద్య సేవలు పొందుదామనే ఉద్దేశంతో కూడా రావడం జరుగుతుంది. మనం చూసుకున్నట్టయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప ఉద్దేశంతో ప్రతి వ్యక్తికి, ప్రతి గ్రామానికి, ప్రతి గడపకు వైద్య సేవల్ని చేరువ చేసేందుకు మరి ఇంత పెద్ద ఎత్తున జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం చేపట్టడం, ఈ ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి ఒక్కరిని కూడా ప్రతి తలుపుని తట్టి ప్రతి వ్యక్తికి కూడా మొత్తం అన్ని ఏదైతే 7 రకాల టెస్టులు అనుకున్నామో ఆ టెస్టుల్లో ఖచ్చితంగా ఒక 3 టెస్టులు అంటే బీపీ, షుగరు, హిమోగ్లోబిన్ అనేది చేస్తుంది. మిగతా వాళ్ళ పర్మిషన్తో, మిగతా వాళ్ళకు జ్వరం ఉన్నా ఇంకోటి ఉన్నా కూడా అలాంటి బ్లడ్ కానీ, యూరిన్ టెస్టులు కానీ, స్పూటమ్ టెస్టులు కానీ ఇవన్నీ కూడా వాళ్ళ కన్సర్న్స్ అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళ పర్మిషన్ మేరకు అవన్నీ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా నమోదు చేసి ఇవన్నీ కూడా మళ్ళీ ఎలక్ట్రానిక్గా మనం స్టోర్ చేయబోతా ఉన్నాం. ఫ్యూచర్లో వీళ్ళకు ఈ కార్యక్రమం ద్వారా ఎక్కడ ట్రీట్ చేశాము, ఏం ట్రీట్ చేశాము, వీళ్ళకి ఏం మందులు ఇచ్చాము, ఏం టెస్టులు చేసాము, రిపోర్ట్స్ ఏమున్నాయి, డాక్టర్ ఇచ్చిన మెడికేషన్ ఏంటి, ఒకవేళ ఆరోగ్యశ్రీ రిఫరల్కి మనం ఏమైనా రికమెండ్ చేస్తున్నామా అనే దాని మీద కూడా పూర్తిగా కూడా ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఎలక్ట్రానిక్గా మనం స్టోర్ చేయబోతా ఉన్నాము. దీన్ని ఫర్దర్ ప్రతి ఒక్కరు కూడా ఎంత పెద్ద ఎత్తున చూస్తున్నారు, ఎంతమందికి ఉపయోగపడుతుంది, ఇన్ని వేల మందికి, ఈరోజు ఇన్ని లక్షల మందికి, సుమారు 1,60,60,000 కుటుంబాలని మనం టచ్ చేస్తూ ఉన్నాము. అంటే ఎంత గొప్ప కార్యక్రమం, ఎంత వినూత్నమైన కార్యక్రమం అనేది మీ అందరూ కూడా, నాతో పాటు మీ అందరూ కూడా చూస్తున్నారు కాబట్టి మీ అందరూ కూడా అర్థం చేసుకొని దీన్ని వీలైనంత వరకు కూడా మరింతగా ప్రజలు ఉపయోగపెట్టుకునేలాగా, అట్ ది సేమ్ టైం మీ వంతుగా కూడా మీరు దీన్ని ఇంకొంచెము మీ సహకారంతో కూడా ఇంకొంచెం మీరు ఏంటంటే ఇంకా పాజిటివ్గా మీరు జనాల్లోకి తీసుకువెళ్లాల్సినటువంటి రిక్వెస్ట్ని మిమ్మల్ని కూడా నేను చేస్తున్నాను తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. మొత్తం కూడా అక్కడే అదే సచివాలయం పరిధిలో మనకు చూసే ఒక గొప్ప అవకాశం అనేది ఈ క్యాంపు మనకు అవకాశాన్ని ఇస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని పెట్టుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఒక గొప్ప బాధ్యత జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని వీలైనంత వరకు కూడా ఉపయోగపెట్టుకొని మీరు మరింతగా ఆరోగ్యవంతంగా ఉండేందుకు మీ అందరూ కూడా మీ వంతుగా కూడా వచ్చి ఈ క్యాంప్స్ వద్ద ఈ సేవలు, వైద్య సేవలు, ఉచిత వైద్య సేవలు, నాణ్యమైన సేవలు మీరు పొందవలసిందిగా కోరుకుంటూ, అండ్ అలాగే మనం చూస్తూ ఉన్నాము ఇంత పెద్ద ఎత్తున మనము ఈ క్యాంప్స్ అన్నీ కూడా నిర్వహిస్తూ చాలా చక్కటి సంతోషాన్ని, అట్ ది సేమ్ టైం ఒక లైఫ్ మీద హోప్ అనేది చాలా ఎర్లీగా కూడా మనము ఈ ఏదైనా ఫైండింగ్స్ ఉన్నా కూడా ఈ క్యాంపు ద్వారా చాలా మందికి కూడా బీపీ, షుగర్ కానీ ఇవన్నీ ఉన్నాయని కూడా కొంతమందికి తెలియదు. ఈ టెస్ట్ చేయడం వల్ల, రావడం వల్ల, కన్సల్టేషన్ వచ్చి మందులు తీసుకొని అర్లీ స్టేజ్లో మనం ఇంటర్వ్యూన్ అవ్వడం వల్ల ఇవన్నిటిని కూడా మనం ప్రివెంట్ చేయగలుగుతున్నాం. అంటే మొదటి దశలోనే, ఐడెంటిఫై అయిన దశలోనే మనం ప్రివెంట్ చేయగలుగుతున్నాం. కాబట్టి వాళ్ళు ఇంకా హెల్తీగా ఉండడానికి అవకాశం ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే వాళ్ళు ఈ రోగాల బారిన పడకుండా ప్రభుత్వమే కాపాడుతున్నటువంటి ఒక వైనాన్ని ప్రజలు ఎంతగానో హర్షించి చూస్తూ ఉన్నారు. ఒకవైపున ఈ విధంగా మనం చాలా చక్కగా చూస్తూ ఉన్నాం. మళ్ళా దీన్ని అనుసంధానం చేసి ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో భాగంగా ఏదైతే నెలకు 2 సార్లు ఆ ఫ్యామిలీ డాక్టర్ ఆ గ్రామానికి వచ్చి గ్రామస్తులు చూస్తాడో దాంట్లో ఫర్దర్ ఫాలోఅప్గా కూడా వీళ్ళని మళ్ళీ కంటిన్యూస్గా వీళ్ళని చూడటము, వీళ్ళకి కావాల్సిన మందులు ఇవ్వటము, టెస్ట్ చేయటం, ఇవంతా కూడా ఒక ప్రొసీజర్ లాగా ఒక పద్ధతిగా ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఈ విధంగా మనం ముందుకు వెళ్ళబోతా ఉన్నాం. అలాగే ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులో ఈరోజు ఏదైతే మనం క్యాంపు నిర్వహిస్తున్నామో ఈ క్యాంపు తర్వాత వీళ్ళని ఏదైతే పేషెంట్స్ని ఫర్దర్ రిఫరల్ సేవలకి రికమెండ్ చేస్తామో మన దగ్గర ఉన్నటువంటి మన ఏఎన్ఎం వీళ్ళని మళ్ళీ ఫర్దర్ ఆ రిఫరల్కి వెళ్ళి ఆ హైయర్ ఫెసిలిటీలో మళ్ళీ వీళ్ళు ట్రీట్మెంట్ పొంది ఇంటికి వచ్చి మందులు ఇచ్చే వరకు కూడా ఆ బాధ్యత ప్రభుత్వంగా మనం తీసుకుంటున్నాము. కాబట్టి ఇది చాలా చక్కటి రిజల్ట్స్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకుంటే చక్కటి రిజల్ట్స్ని ఇస్తుంది. ఇప్పటి వరకు కూడా
మనకు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చక్కగా ఈ క్యాంప్స్ అన్ని కూడా మనం చేయడం జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు ప్రతి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి సచివాలయం పరిధిలో ఈ క్యాంపులు మనం ముందు కూడా ప్రతి సచివాలయం పరిధిలో మనం నిర్వహించుకోబోతా ఉన్నాం. ఏరియా హాస్పిటల్ రిఫరల్ ఇస్తున్నారా? స్ఫూటం ఎందుకు తగ్గుస్తుందా? స్ఫూటం చేయండి, స్ఫూటం ఉంది కదా, ఎక్స్రే ఓకే, బట్ స్ఫూటం చేయండి. మీ దగ్గర ఉంది కదా, మన దగ్గర ఉన్న కిట్స్ మనం చేసేస్తే పోతుంది, మళ్ళీ వాళ్ళ